ఇది 4వ జిల్లా అండి. ఇది ఇప్పుడు దాకా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలు కంప్లీట్ చేశాము. బేసిక్ కాన్సెప్ట్ ఈ అనుబంధ విభాగాలకు సంబంధించి ఎస్సీ, బీసీ, రైతు, స్టూడెంటు, మహిళ ఇలా 6 విభాగాలకు సంబంధించి మండలానికి 3 పేర్లు చొప్పున తీసుకున్నామండి. ఆల్రెడీ తీసుకుని దాంట్లో పార్టీ గురించి శ్రమించి ఏ నాయకుడినైనా సరే ఎట్లా అకామిడేట్ చేయాలనేది ఆ కోఆర్డినేటరు లేదా ఎమ్మెల్యే రిఫరెన్స్ల ప్రకారం వారు ఇచ్చిన పేర్లలో ఎవరు దేనికి సూటబుల్ అనే దానికి ఒక కార్యక్రమం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో ఇది 4వ జిల్లా, మీ కిందకి చెప్పాను నేను. అది ఆ కార్యక్రమం ఈవేళ ప్రారంభించడం జరిగింది. ఈవేళ ఇది అయిపోయిన తర్వాత మిగిలిన ఏమైనా ఉంటే రేపు కూడా చూసుకుని దీని తర్వాత ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి ఇంకా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూరు ఆగస్టు నెలాఖరు లోపల ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి ఇది అధ్యక్షుల వారికి నివేదించి వారి అనుమతితో ఈ నియామకాలన్నీ జరుగుతాయి. ఎప్పటి నుంచి అనుబంధ కమిటీలు పనిచేయడం జరుగుతుంది? అనుబంధ కమిటీలు సెప్టెంబర్ 1 నుంచి పనిచేయడం జరుగుతుందండి. వాళ్ళందరికీ కూడా అధ్యక్షుల వారు ఆమోదంతో లెటర్ పంపిస్తారు, ఆయనే పంపిస్తారు. ఈ కమిటీలన్నీ కూడా ఆగస్టు నెలాఖరు కంప్లీట్ అవుతాయి. ఈ అనుబంధ కమిటీలు అనేది ప్లీనరీకి నెక్స్ట్ ప్లీనరీ దాకా ఉంటాయండి. మొన్న గుంటూరులో, అమరావతిలో స్టేట్ ప్లీనరీ అయింది. అది అయిన తర్వాత పార్టీలో ఉత్సాహాన్ని తట్టుకోలేక యువకుల్ని ఇంక్లూడ్ చేయాలన్న ఉద్దేశంతో పార్టీని ప్రతిష్టం చేయాలని ఈరోజు అనుబంధ సంస్థలకి అపాయింట్మెంట్స్ చేస్తున్నారు. ఇవి గత 6 నెలలుగా ప్రతి కోఆర్డినేటర్ కూడా గడప గడప ప్రోగ్రామ్ అని ఇంటింటికి తిరగడం మొదలుపెట్టారు. ప్రతి ఊరు కూడా ఈ ఊరిలో ముఖ్యమైన కార్యకర్తలను ఐడెంటిఫై చేసి వారిని పార్టీ ప్రోగ్రామ్స్లో ఇంక్లూడ్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం నెరవేరుస్తున్నారు. ఆ కార్యక్రమం భాగంగా ప్రతి మండలానికి ఒక కమిటీని వేసి వీళ్ళందరినీ యాక్టివ్ చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఆయన పెట్టిన పథకాలు ఆ నవరత్నాల్ని ప్రజలకు అందజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు పార్టీని బలపరుస్తున్నారు. ఆ పార్టీని బలపరిచే కార్యక్రమంగా యువకులను ఇంక్లూడ్ చేయాలన్న ఉద్దేశంతో యువకులను ఇంక్లూడ్ చేస్తున్నారు. ప్రతి రైతు భాగం అని, మహిళా భాగం అని వచ్చే జనాల్ని ఇంక్లూడ్ చేయాలన్న ఉద్దేశంతో ఇదంతా ప్రోగ్రాం పెడుతున్నారు. తప్పకుండా ఈరోజు పార్టీ చాలా బలంగా ఉంది. పోయిన ఎలక్షన్లో కన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి 100% రెడీగా ఉన్నారు. తప్పకుండా ఈరోజు ప్రజలు ఆయన చేసే ప్రతి కార్యక్రమం చూస్తున్నారు. ఒక గొప్ప నమ్మకం ఏర్పడింది. మనకు ఒక గొప్ప నాయకుడు రాబోతున్నాడని, ఒక యువ నాయకుడు మనకు ఒక కొత్త పరిపాలన తీసుకురాబోతున్నారని తప్పకుండా మేమందరం ఆయనతో ఉన్నాం. ఆయన గెలిచే వరకు నిద్రపోం. ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక అద్భుతమైనటువంటి సందేశం ఇవ్వడానికి ఇది కారణం ఏంటంటే, ఈవేళ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున రాజకీయాల మీద ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతులు కూడా రాజకీయాల పట్ల చాలా ఆసక్తి పెంచుకుంటూ ఉన్నారు. ఇంకా బహుజనులు అయితే అటు నిమ్న జాతులు కానీ, వెనుకబడిన కులాలు కానీ రాజ్యాధికారంలోకి మనము రావాలని మరి చాలా తపన పడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారందరికీ ఒక సుశిక్షితులుగా తయారు చేయాలి అని, అటు మహిళలను కానీ, లేకపోతే బడుగు వర్గాల నుంచి కానీ, లేకపోతే పూర్తిగా రైతులకు అవగాహన కల్పించాలని కానీ, వాళ్ళందరికీ రాజకీయ చతురత వాళ్ళకి నేర్పాలి అని ప్రధానమైనటువంటిది మెయిన్ మోటో ఆఫ్ అవర్ ప్రెసిడెంట్. అది దీని యొక్క వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం. ఈవేళ కోఆర్డినేటర్లు అందరూ వివిధ విభాగాలకు ఒక 2 పేర్లు 3 పేర్లు ఇచ్చారు. ఈవేళ ఇక్కడికి వచ్చినటువంటి కమిటీ యొక్క చేసే కార్యక్రమం ఏంటంటే, ఆ పేర్లు తీసుకుని వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసి ఆర్ ది ఫిట్ ఫర్ దట్ పోస్ట్ ఆర్ నాట్, వారికి అప్పచెప్పిన బాధ్యతల్ని పరిపూర్ణంగా నిర్వర్తించగలటువంటి సామర్థ్యం వారికి ఉందా లేదా, పార్టీ ప్రగతికి వారు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉందా లేదా, ఇవన్నీ కూడా పరిపూర్ణంగా ఒకసారి ఆలోచన చేసి వారిని ఎగ్జామిన్ చేశాక వెరిఫై చేసుకుని
అప్పుడు ఎవరు ఏ పోస్టుకు సూటబుల్ అవుతారో ఆ పోస్ట్ వారికి ఇవ్వాలనేదే ఈవేళ ఈ కమిటీ యొక్క చేసేటువంటి ప్రధానమైనటువంటి పని. అదే నెరవేరుస్తూ ఉన్నాం. తప్పకుండా అతడు రైతుల నుంచి కానివ్వండి, లేదా యువజన నుంచి కానివ్వండి, లేదా షెడ్యూల్డ్ కులాల నుంచి కానివ్వండి, వెనుకబడిన కులాల నుంచి కానివ్వండి, ఇవన్నిటిని కూడా అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకి ఉత్సాహం ఉన్నటువంటి వారిని తీసుకునే కార్యక్రమమే ఈవేళ మనం నిర్వర్తిస్తూ ఉన్నాం. ఇది ఈ కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం. వాళ్ళందరినీ పార్టీలో కొంచెం మంచి పోస్టులు ఇప్పించి వాళ్ళందరినీ రేపు రాజకీయాల మీద భవిష్యత్తులో వాళ్ళని ఒక మంచి రాజకీయ నేతలుగా తయారు చేయాలనేదే మా పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. మొన్నే చదివిన పేపర్లో ఒకనాడు వాల్ పోస్టులు జిగుడు రాసే వెంకయ్యనాయుడు గారు ఈవేళ భారతదేశ ఉపరాష్ట్రపతి అయ్యారు అని. అదే మా కార్యకర్తలకు కూడా ఎప్పటి నుంచి అటువంటి ట్రైనింగ్ ఇచ్చి అటువంటి ఉన్నతమైన స్థానంలో మా కార్యకర్తను కూడా చూడాలనేదే మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధానమైనటువంటి ఆశయం. సరే, ఇప్పుడు నవరత్నాలకు సంబంధించి పథకం ఇవాళ ప్రజలందరికీ పూర్తిగా అవగాహన కలిగి ఉన్నారు. ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏవైతే చెప్పారో రైతుల రుణమాఫీ కానీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ కానీ, లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే నిరుద్యోగ వృత్తి కానీ, లేదా ఇంటికో ఉద్యోగం కానీ, ఇవన్నీ కూడా అట్టర్ ఫ్లాప్, టోటల్ ఫెయిల్యూర్. ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం ప్రజలందరూ ఏమనుకున్నారంటే మనది కొత్త రాష్ట్రం, నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని కూడా లేని రాష్ట్రం, ఆర్థిక లోటు చాలా ఎక్కువగా ఉన్న రాష్ట్రం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక సమర్థుడైనటువంటి దీర్ఘకాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రానికి మనకి మేలు చేకూరుస్తుందని ఆశించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నూతనంగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఈయనకంటే మరి అనుభవం ఉన్నవాళ్ళు ఆయన బెటర్గా నా వేళ ప్రజలందరూ అనుకుని వాళ్ళు ఊహించి చంద్రబాబు నాయుడు గారు పగ్గాలిస్తే ఈవేళ టోటల్గా కొలాప్స్ చేశారు. ప్రజల ఆశలన్నింటినీ కూడా అడియాసలు చేశారు. ఇటువంటి పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఒక మంచి పేరు ఉంది. అదేంటంటే ఇచ్చిన మాట అమలు చేస్తామని. ఒకసారి రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన మనం చూసినప్పుడు ఇచ్చిన మాట ప్రతిదీ అమలు చేశాడైనా, ప్రజల అవసరాలకి ఇవ్వని మాట కూడా అమలు చేశాడైనా. ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని ఎప్పుడు చెప్పలేదు ఆయన. ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు. లేదా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఇస్తామని ఎన్నికల్లో ముందు ఎప్పుడు చెప్పలేదు ఆయన. చేయగలిగిన యొక్క మనస్తత్వం ఆ కుటుంబానికి ఉంది కాబట్టి ప్రజలకి వేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాట అమలు చేస్తారు అనేది ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రజలు కార్యకర్తలకు అయితే మరింత రెచ్చింపు ఉత్సాహంలో మరి పార్టీకి పనిచేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంచేత ఖచ్చితంగా ఈవేళ ఈ నవరత్నాలు మాకు మహోపకారం చేసి పెడితే దాంట్లో ఏ విధమైన అనుమానం లేదు. ఈవేళ ఒకవేళ కొంచెం అటు ఇటుగా మార్పులు చేసి ఏమైనా ముఖ్యమంత్రి గారు వెంటనే అమలు చేసినా ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితిలో లేదు. నమ్మక ద్రోహం ప్రజలను ఒకసారి మోసం చేస్తారు, లేదా 2 సార్లు చేస్తారు, అస్తమానం మోసం చేయలేరు కదా. అంచేత అర్థమైపోయింది ఆ పరిస్థితి. అంచేత మాకు ఎటువంటి అనుమానం లేదు, డోకా లేదు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు.